వైద్య సేవలు బీదలకు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయమైనటువంటి 10 మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకి దానికి వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలు నిర్వహించమని చెప్పి పార్టీ ఆదేశించడం, అందులో భాగంగా ఈరోజు చోడవరం నియోజకవర్గ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించి ఇప్పుడే ఎంఆర్ఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అనేక సంవత్సరాలుగా తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 2019 వరకు కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చి 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని 7 కాలేజీలు పూర్తి చేసి మిగిలినటువంటి 10 కాలేజీలు నిర్మాణంలో ఉంటుండగా ప్రభుత్వాలు మారాయి. ప్రభుత్వం మారినప్పుడు ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం బాధ్యత దాన్ని కొనసాగించడం, పేదవాడికి వైద్య విద్యని అందుబాటులో తీసుకురావడం, వైద్యాన్ని అందుబాటులో తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. వాళ్ళు ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 10 మెడికల్ కాలేజీల తాలూకా ఆస్తి చూస్తే, ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడికక్కడ టౌన్ నడిబొడ్డులో కొన్ని ప్రాంతాల్లో తీసుకున్నాం, దాదాపు 10 కాలేజీలు కలిపి దగ్గరకు 1,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు. దీన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలన్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికన్నా ముఖ్యంగా 2,500 సీట్లు మనం ఇప్పటికే నష్టపోయాం. కొత్తగా 2,500 మెడికల్ కాలేజ్ సీట్లు అని అంటే మామూలు విషయం కాదు. ఎంబీబీఎస్ చదువుకోవడానికి ఇతర దేశాలకు వెళ్తా ఉన్నారు, ఇతర ప్రాంతాలకు వెళ్తా ఉన్నారు, వారు నష్టపోతా ఉన్నారు. అనేక లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు జరుగుతూ ఉంది. ఇన్ని జరుగుతున్నప్పుడు ప్రభుత్వం తాలూకు బాధ్యతగా ఇవన్నీ చేయడం మానేసి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టిస్తే మన పని అయిపోతుంది అన్నటువంటి అభిప్రాయం ప్రభుత్వానికి మంచిది కాదు. అమరావతి లాంటి ప్రాంతంలో 1,00,000 కోట్ల రూపాయలు పెట్టడానికి మీకు మనసు వచ్చినప్పుడు రాష్ట్రంలో 17 ప్రాంతాల్లో వివిధ మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఈ 10 మెడికల్ కాలేజీల మీద ఒక 5,000 కోట్లు పెట్టడానికి ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి మనసు రావట్లేదు అనేటువంటిది ప్రజలు అడుగుతా ఉన్నారు. దానికి వారు సమాధానం చెప్పాలి. ఇప్పటికే 1 కోటి సంతకాల సేకరణ నిర్వహిస్తా ఉన్నాం, దాన్ని కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అది కూడా పూర్తయిన తర్వాత గవర్నర్ గారికి తీసుకుని వెళ్ళి దాన్ని సబ్మిట్ చేస్తాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఇప్పటికే విద్యార్థులు వాళ్ళు అందరూ కూడా కలిసి వచ్చారు. వారందరినీ ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు చోడవరం నియోజకవర్గ వ్యాప్తంగా విచ్చేసినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు అనేక ప్రజా సంఘాలు, విద్యార్థులు కూడా కలిసి వచ్చారు. వారందరూ కూడా హృదయపూర్వకంగా ఈ పోరాటంలో కలిసి వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం.